ఆర్కే న్యూస్ కి స్వాగతం. క్రీడల ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢత్వంగా ఉంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నుండి జిల్లా ప్రాధికార సంస్థ సహకారంతో ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిర నిర్వాహకులు రిటైర్డ్ పీఈటీ సీర గంగాధర ఆధ్వర్యంలో, స్పాన్సర్లు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, సిద్ధి స్వీట్స్ రాము, శివకౌరి మెడికల్ శివల సహకారంతో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. బి మణికంఠ, సిహెచ్ రమేష్లు శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథులుగా ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పాలపర్తి ఏబెల్ రాజబాబు, క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమూర్తిలు మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడలో రాణించేవారు విద్యలోనూ రాణించగలుగుతారన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగాలను సాధించగలుగుతారన్నారు. పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఇటువంటి ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరం నిర్వహణకు కృషి చేస్తున్న సీర గంగాధరరావుతో పాటు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న చెల్లుబైన సూర్యనారాయణమూర్తి, సిద్ధి స్వీట్స్ రాము, శివగౌరి మెడికల్ శివలకు ధన్యవాదాలు తెలియజేశారు. గంగాధరరావు మాట్లాడుతూ గత 27 ఏళ్లుగా ఇక్కడ ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. సహకరిస్తున్న స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. చెల్లుపైన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ తరపున సహకరిస్తున్నామన్నారు. క్రమశిక్షణతో ఇక్కడ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. తమ పిల్లలను ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా పోటీతత్వం పెరుగుతుందని, జీవితంలో క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతారన్నారు. ఈ సభలో ఎస్కేవిటి తెలుగు అధ్యాపకులు పివివి సంజీవరావు, కేలం శ్రీనివాసరావు, ఎస్కేవిటి పీడీపీఏ కిషోర్ బాబు, క్రీడా పిపాసి సొంకర నాగేంద్ర, కిషోర్ తదితరులు మాట్లాడారు. ప్రతిరోజు శిక్షణ అనంతరం పిల్లలకు అరటిపండు, గుడ్డు, మజ్జిగ అల్పాహారంగా అందజేస్తున్నారు.
మన కాలేజీలో స్వీట్స్ ఎప్పుడు మన ఆయన దగ్గర తీసుకునే వాళ్ళం. మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ, విద్యార్థులు మన కాలేజీలోనే కొంతమంది కోచెస్ ఉన్నారు. వాళ్ళు రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దాతలకి, అలాగే ముఖ్య అతిథులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గంగాధర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో డిసిప్లిన్గా పిల్లలందరూ కనీసం 100 మంది పిల్లలందరినీ తయారు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడి డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. డిసిప్లిన్ ఫుట్బాల్ ఆడటం వల్ల ఏంటంటే వాళ్ళకి మానసికంగా, శారీరకంగా దృఢపడుతున్నారు. మనుషులు హ్యూమినిటీ పవర్ తగ్గుతుంది. రోజుకు 1 గంట సేపు తల్లిదండ్రులు అందరూ ఖాళీ చేసుకుని పిల్లల్ని టీవీల దగ్గర ఫోన్లు ఇచ్చి కూర్చోబెట్టకుండా ట్యూషన్కి 1 గంట లేట్గా పంపించినా కూడా వాళ్ళని దయచేసి మా గ్రౌండ్కి పంపించండి, ఫ్రీగా ఉచితంగా అన్ని కోచింగ్ ఇస్తారు. ఇక్కడ కోచ్లు కూడా చాలా పెద్ద పెద్ద కోచ్లు, అందరూ స్టేట్కి నేషనల్గా ఆడిన కోచ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మా విన్నపం ఏంటంటే, మా క్లబ్ తరఫున, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ తరఫున మా విన్నపం ఏంటంటే, పిల్లల్ని పంపించండి దయచేసి. పంపిస్తే మేము కోచింగ్ ఇస్తాం. వాళ్ళ కింద సంవత్సరం కుర్రోళ్ళు అందరూ చక్కగా నేర్చుకున్నారు, చాలా మంచి హైట్లో ఉన్నారు, చక్కగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. చదువుకి దీనికి సంబంధం లేదు. వాళ్ళకి హ్యూమినిటీ పవర్ బాగా పెరుగుతుంది, వాళ్ళ డిసిప్లైన్ బాగా వస్తుంది. మా కోచ్లు కూడా మంచి కోచ్లు ఉన్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ ఈ సమ్మర్ క్లాస్కి పంపించవలసిందిగా కోరుతున్నాం. ప్రిన్సిపల్ డాక్టర్ అబుల్ రాజ్బాబు గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కేసరి గారు, అలాగే కేవలం శ్రీనివాస్ గారు, మన శంకర్ నాగేంద్ర కిషోర్, డాక్టర్ నాగేంద్ర కిషోర్ గారు, అలాగే విద్యార్థుల్ని, చిన్నపిల్లల్ని ఫిజికల్గా, మానసిక వికాసానికి, శారీరకంగా దృఢంగా పెరగడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి. చిన్న చిన్న విషయాలకే విద్యార్థి లోకం అనేక ఒడిదుడుకులకు గురై ఆత్మహత్యలకి గురవుతున్నారు చదువుల్లో. అంచేత స్పోర్ట్స్లో ఎవరైతే కాస్తంత పార్టిసిపేషన్ ఉంటుందో వాళ్ళు ఏ ఒడిదుడుకులైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అంచేత విద్యార్థులు శారీరక వికాసానికి, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంచేత ఈ సమ్మర్ క్యాంపును వినియోగించుకుని చక్కగా అటు చదువులోను, ఇటు శారీరక నిర్మాణంలో ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కటి మెలకువలు నేర్చుకుని క్రీడల్లో రాణించాలని కోరుకుంటూ, గత 20 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న ఈ ఫుట్బాల్ క్యాంప్కి స్పాన్సర్గా ఉన్న సిద్ధిరాము గారిని మెయిన్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా క్రీడాకారులు చాలా క్యాంపులు ఎన్నో కొంతమంది పెడతారు, కానీ ముందుకు వచ్చి పిల్లల్ని స్పాన్సర్ చేసే అలవాటు చాలా తక్కువ మంది. అందులో సిద్ధిరాము గారు, మరి శివగౌరి మెడికల్ స్టోర్ చేత వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళు చేసేదాన్ని మీరు సద్వినియోగం చేయాలి. మీరు చేసే ఏదైతే మీకు స్పాన్సర్ చేస్తారో ఆ డేట్ తీసుకుంటూ, మీరు మీ కోచ్ చెప్పిన మెలకువల్ని నేర్చుకుంటూ, ఆ మెలకువలతో నేర్చుకుని ఫర్దర్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, తర్వాత స్టేట్ లెవెల్, తర్వాత రాష్ట్ర నేషనల్ లెవెల్కి ఎదగాలని కోరుకుంటున్నాను. చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే, స్పోర్ట్స్కి టైం వేస్ట్ చేస్తారు, చదువులో ఉంటే బెస్ట్. ఈ నాట్ ఓన్లీ నేను ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నా ఈ మాట, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చెప్తున్నారు. స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళు కూడా ఎందుకంటే స్పోర్ట్స్ వెళ్తాం, పని లేదా నీకు, ఏ కాలేజ్ వెళ్తే మీ అమ్మ నాన్న పెళ్లి చేయడం కష్టం, ఇలా ఒక ఎడ్యుకేటెడ్ కూడా చెప్తున్నారు. రోజు జరుగుతుంది. ఇందులో ఓల్డ్ టెక్నిక్స్ నేర్పుతారు కోచెస్. అదే మా టైంలో అయితే ఓన్లీ యూనివర్సిటీ నుంచే కోచ్ రావాలి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కోచెస్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు, కాకినాడ ఉంటున్నారు, కాకినాడ నుంచి వచ్చేవారు. ఈ స్కిల్ నేర్చుకుంటే 365 రోజులు మీరు ఆడచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెయిన్ స్పోర్ట్స్ మ్యాన్కి డైటే మెయిన్. డైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా, స్పాన్సర్ అందరికీ కూడా మీరు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే నిర్వహించడానికి నాకు సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మేనేజ్మెంట్ గారు ధన్యవాదాలు. అలాగే ఈ ఫుట్బాల్ మేము చేస్తున్నామంటే దీనికి ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్య కారకులు సిద్ధి లయన్స్ క్లబ్ రాము గారు. ఎందుకంటే ఆయన మాకు ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు కొన్నా ఎక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా దాతలు చనిపోయిన వేణుగోపాల్ గారు, ఇలాగ శివగౌరి, ఇలాగా సంవత్సరానికి కొంతమంది దాతలు యాడ్ అయ్యి మాకు పిల్లలకి ఫ్రూట్స్, బజ్జిగి, తర్వాత ఈ విధమైన డైట్ ఇవ్వడం జరుగుతుంది. బనానాస్ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ అనేది ఫ్రీగా చేస్తాం. ఎవరి దగ్గర కూడా ఏ విధమైన రూపాయి కూడా కలెక్ట్ చేయం. ఎవరు వచ్చినా కూడా ఫ్రీగా చేస్తారు. అలా చేయడానికి సిద్ధపడి మాకు కోచ్లు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మణికంఠ,
రమేష్, అజయ్, కొంతమంది కోచ్లు మాకు గ్రౌండ్లో ఉండి ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ విధమైన ఫీజు తీసుకోకుండా మేము ఫ్రీగా మాత్రమే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫుట్బాల్ ఇలా సాగుతుందంటే దానికి ముఖ్య కారకులు గంగాధర్ గారు, నాగిని కిషోర్ గారు. అలాగే మాకు కాబట్టి ఆ టైం నుంచి తగ్గొట్టుకుని వస్తారు. అమెరికాలో ఫుట్బాల్ ఆడాలంటే కోచ్కి గంటకి $100 ఇస్తారు. $100 అంటే ఎంతో ఎవరన్నా చెప్పండి. ₹100 ఇస్తాను. మీరు అందరూ ఎవరు చెప్పారు చెప్పండి సార్, ఎవరు చెప్పారు? ఎంత ఇస్తారమ్మా? 8,500 రూపీస్ పర్ 1 అవర్ కోచ్కి. ఇప్పుడు ఎంతకి చేస్తున్నారు వీళ్ళందరూ? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవునా? థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఆట ప్రపంచంలో ఇంత మంచి ఆట ఎక్కడా లేదు, ఇంత పాపులర్ అయిన గేమ్ ఎక్కడా లేదు. అక్కడ ఆడిన వాళ్ళందరూ కానీ అందరూ కూడా స్లమ్ డెల్లర్స్ ఆడారు. మన డిఎస్డిఓ గారు చెప్పినట్టు మీలో స్థిరచిత్తం, నిర్మలత్వం, ఏకాగ్రత, తర్వాత ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఈ గేమ్ ఆడటం వల్ల పెరుగుతుంది. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరందరూ ఇదవుతున్నారు, మీరు చెప్పేది ఏంటంటే ఆటంకం కాదు. రాజమండ్రికి ఘనమైన క్రీడా చరిత్ర ఉంది. ఈ ఏజ్ నుంచి మీరు ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆ చరిత్రని మీరు అందరూ తీసుకురాగలరు, మీ చదువుల్లో భావిస్తారు. తర్వాత ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ 3 వ్యక్తులు పరిచయం చేస్తాను మీకు నేను. ఒకటి కేలం శ్రీనివాసరావు గారు, తర్వాత భాస్కర్, అశ్విని ప్రియ, 3 రండి సార్ ముందుకి. భాస్కర్ ఎన్నిసార్లు ఆడామా? వీళ్ళందరూ ఆడారు వీళ్ళకి. అలాగే కోచింగ్ దీంట్లో దిట్ట, అంకిత భావంతో ఎంతో తన డిసిప్లిన్గా, డెడికేషన్గా చేస్తున్న సేవా గంగాధర్ గారు కూడా మనందరం గట్టిగా చెప్పడం. అలాగే ఇప్పుడు ఈ ఆటకి కోచ్లుగా ఉన్న మణికంఠ అండ్ రమేష్, ఇతరుల్లో కూడా నాకు నచ్చింది అంకిత భావం. అలాగే ఇకపోతే ఫిజికల్ డైరెక్టర్గా కిషోర్ బాబుని చూస్తున్నాను. ఆ అంకిత భావం ఏంటంటే, అది చూస్తే ముచ్చటేస్తుంది. ఆప్యాయత, అనురాగంగా, మనసులో ఏముండదు, హ్యాపీగా ఉంటారు ఆయనకి. మేమందరం ఆయన వల్ల డిఎస్డిఓ గారికి, మిగతా వాళ్ళు కూడా ఒకసారి వస్తే గట్టిగా చప్పట్లు కొట్టి ఈ క్యాంప్ సక్సెస్ కావాలని. ఈ క్యాంప్కి ఇంకోటి ఏంటంటే, ఒకటి యోగా టీచర్ ఒకసారి పెట్టే, మేము గంగా గారు కూడా చేస్తారు. ఒకటి యోగా టీచర్, రెండోది అంటే దీప్తి అని ఉంది, డెర్మటాలజిస్ట్. ప్రిన్సిపల్ గారికి కూడా మనం తప్పక కొట్టాలి. చేయటం అనేది ఒక అంటురోగం, కంటేజియస్ మాట. మొదలు పెడితే అలా వచ్చేస్తా. మన చెల్లిపోయి సున్నారాయణ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మా సెల్ ఫోన్ మానేయండి. సెల్ ఫోన్ మానేయగలిగింది